శ్యామలతలో నెరవేరిన అనురాగం. శ్యామల ఆమె పేరు వినగానే ఒక నిశ్శబ్దత మనసుని చుట్టుముడుతుంది. బృందావనంలో ఆమె పాత్ర తక్కువగా మాట్లాడేది, కానీ తన ప్రేమను మౌనంగా వ్యక్తం చేసేది. శ్యామల ప్రేమ అనేది పలకకుండా పసిగట్టే పరిమళం లాంటిది. ఆమె కళ్ళలో కనిపించే ఆత్మవిశ్వాసం, తన ఉనికిలో ఉన్న ఆదరణ అన్నీ నిశ్శబ్ద తపస్సు రూపంలో వెలిసేవి. రాధ తన భక్తిని అనురాగంగా వ్యక్తపరచినప్పుడు శ్యామల తాను ప్రేమలో ఉన్నదని ఎప్పుడూ తెలపలేదు. గాని ఆమె ప్రతి కార్యం, ప్రతి చూపు కృష్ణుని పట్ల ఆమెకు ఉన్న శ్రద్ధను తెలియజేసేది. ఆమె ప్రేమలో ఓ మానసిక నిలకడ, ఓ కర్తవ్య భావం ఉండేది. కృష్ణుడు తన వైపు తిరగకపోయినా ఆమె ఆశే మిగలకుండానే నిలబడేది. రాధ ఆమె ప్రేమను గమనించి శ్యామల వైపు ఒకసారిగా చూసినప్పుడు ఆమె కళ్ళలో ఉన్న వెలుగు ఒక సూర్యోదయాన్ని తలపించిందని చెబుతారు. ఒకసారి కృష్ణుడు లీలలో మునిగిపోయి గోపికలందరినీ ఆనందంలో ఉంచినప్పుడు శ్యామల వెనక నిలబడి చూస్తూ ఉండిపోయింది. ఆమె మౌనం కూడా ఒక భక్తి గానమే. కృష్ణుడు అనుకోకుండా తిరిగి చూసినప్పుడు ఆమెకు చిరునవ్వు వచ్చి కన్నీటిలో కలిసిపోయింది. ఆ నవ్వులో ప్రేమ, కన్నీటిలో సత్యం, అదే శ్యామల ప్రేమ స్వరూపం. ఈ ఎపిసోడ్ లో శ్యామల పాత్ర ద్వారా మనం తెలుసుకునేది, ప్రేమ అనేది చెప్పాల్సిన విషయం కాదు, అనుభవించాల్సినది. నిశ్శబ్దంలో కూడా కృష్ణుని తత్వాన్ని అర్థం చేసుకుని జీవించగలగడం, అదే శ్యామల గొప్పతనం. ఆమె ప్రేమ ప్రవాహం కాదు, కానీ ఓ లోతైన సముద్రం. తదుపరి ఎపిసోడ్ చిత్రరేఖ.